వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడు చాలామంది వర్కౌట్స్ చేస్తున్నారు, పర్సనల్ ట్రైనర్ని కూడా పెట్టుకుంటున్నారు. ట్రైనర్తో పాటు మనకు హెల్దీ ఫుడ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనతో పాటు డైటీషియన్ పల్లవి ఉంది. సో తనని అడిగి మరిన్ని టిప్స్, అలాగే ఈరోజు ఎటువంటి రెసిపీస్ చేస్తుందో అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీ చేస్తున్నాం? సో ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడి కొబ్బరి కూర. ఓకే, సో సీజనల్ ఫ్రూట్స్ మనం యూస్ చేయాలి అంటున్నాం కాబట్టి సో ఇది వన్ ఆఫ్ ద అంటే రెసిపీస్లోనే యాడ్ చేస్తున్నాం అనమాట. అండ్ కర్రీ రూపంలో చేస్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం అంటే మామిడికాయ పప్పు తెలుసు అందరికీ, బట్ కర్రీ అంటే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది డెఫినెట్లీ. ఓకే, మరి ట్రై చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొబ్బరి అన్నావు కదా, మరి కొబ్బరి పాలు వాడుతున్నావు? కొబ్బరి పాలు వాడుతున్నాను. పర్ఫెక్ట్. సో చాలా రిచ్గా ఉండబోతుంది అనమాట. సో ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొబ్బరి పాలు. పర్ఫెక్ట్. అండ్ మన సౌత్ ఇండియన్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి చాలా వరకు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా కొన్ని వాటర్ వేయండి ప్యాన్లో. ఓకే, తర్వాత మామిడికాయ ముక్కలు. ఓకే, సో యూజువల్గా పచ్చి మామిడికాయలు ఎక్కువగా పులుపుగా ఉంటాయి కదా, సో మరి ఈ సీజనల్ టైంలో అవి తీసుకోవచ్చు కదా. లైక్ కొంతమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని. సో ఎంతవరకు తీసుకోవచ్చు అలాంటివి? సో పులుపు ఏంటంటే అందరికీ కూడా మంచిది కాదు. సో ఎవరికైతే అల్సర్స్ కానీ ఇంటెస్టైన్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి పులుపు కొంచెం తక్కువ తినాలి కాబట్టి వాళ్ళది మాక్సిమం తక్కువ చేస్తే చాలా బెటర్. అండ్ మిగతా నార్మల్ పీపుల్ తీసుకోవచ్చు, వాళ్ళకేం రిస్ట్రిక్షన్. అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్ గా అలా తీసుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే దొరికేది ఓన్లీ సీజనల్ టైంలోనే, సమ్మర్లోనే కాబట్టి సో దే కెన్ ఎంజాయ్ ఇట్ అనమాట బాగా. ఓకే, సో నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా. ఇందులోనే మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. కొంచెం కర్రీ టైప్లో చేసుకొని మళ్ళీ మనం పోపు పెట్టుకుంటాం. అవును, పర్ఫెక్ట్. కొంచెం పసుపు, కొంచెం కారం, అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో ఆ పులుపు అనేది తెలియకుండా ఉండాలంటే కొద్దిగా కారం, ఉప్పు అనేది కొంచెం క్వాంటిటీ రెగ్యులర్గా వేసేదానికంటే కొంచెం ఎక్కువ వేయాలి. అవును. సో అది చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు మనం అందులో కొబ్బరి పాలు కూడా యాడ్ చేద్దాం. సో చాలా మంది కొంచెం పులుపు ఎక్కువ కాబట్టి కొంచెం స్టమక్ అప్సెట్ అవ్వడము, ఇరిటేట్ అవ్వడము అవుతుంది. సో దానికి బ్యాలెన్సింగ్ అంటే ఈ కర్రీ కొంచెం బ్యాలెన్సింగ్గా ఏది తీసుకోవచ్చు మనం? సో మనకి ఎప్పుడైనా సరే ఇంటెస్టైన్కి సంబంధించి ఇరిటేషన్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రేజ్ అవుతున్నప్పుడు మనం కొంచెం ప్రోబయోటిక్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి పెరుగు కానీ, లేదు అంటే మజ్జిగ కానీ, యోగర్ట్ కానీ అలాంటిది ఏదైనా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఏదైతే చల్లగా ఉంటుంది ఆ పిహెచ్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఆ పిహెచ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. లేదు అంటే మనం కొన్ని ఫ్రూట్స్ లైక్ ఎక్కువగా మ్యాంగో తీసుకుంటూ ఉంటారు కదా, దాంతో పాటు కొంచెం వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, అండ్ అలాగే ఇప్పుడు తాటి ముంజలు ఈ సీజన్ లో వస్తాయి కదా, సో అలాంటిది కొంచెం ఎక్కువగా తీసుకుంటే చాలు. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకా మనం కొబ్బరి పాలు కూడా వేసేద్దాం. సో చక్కగా అలా ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా ఉందా? మనం పోపు పెట్టుకుందాం. పర్ఫెక్ట్. ముందుగా కొంచెం ఆయిల్, సో మనం కొబ్బరి పాలు వేయగానే గ్రేవీ కూడా చాలా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, మెంతులు కూడా, ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి. అలాగే కరివేపాకు కూడా. ఓకే, సో పోపు అయితే అయిపోయింది. సో ఇంకా మనం పోపుని ఇందులో వేసేసుకుందాము. వేసేసుకుందాం. ఓకే,
యూజువల్గా కొబ్బరి పాలు చాలా మంది అంటే బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. ఒకవేళ లేని పక్షంలో ఏంటంటే కొబ్బరి తురుము కానీ అలా యూస్ చేయొచ్చా? కొబ్బరి తురుము అలా కూడా యూస్ చేయొచ్చు. సో కొబ్బరి పాలు యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మంచి గ్రేవీ వస్తుందని తప్ప, లేదు అంటే ఆ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ రెండు దాంట్లో కూడా సేమ్ ఈక్వల్ గానే ఉంటాయి మనకు. సో ఇదేమైనా బ్యాలెన్సింగ్ అంటే కొబ్బరి పాలు తీసుకుంటే ఆ పులుపుదనం అనేది తగ్గుతుంది, అందుకనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అవును. సో కొబ్బరి పాలు అనేది కొంచెం మనకు స్వీట్ గా ఉంటుంది కదా, సో అది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఓకే పల్లవి, సో చక్కగా అయిపోయినట్టుంది. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కొత్తిమీరతో గార్నిషింగ్ అనమాట. గార్నిషింగ్ అరోమా కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఓకే, రెడీనా మరి? ఓకే లాస్య, మామిడి కొబ్బరి కూర రెడీ అయిపోయింది. వావ్, ఎంతో రుచికరమైన మామిడి కొబ్బరి కూర రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడి కొబ్బరి కూరకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు రెమ్మలు 2, పసుపు చిటికెడు, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, కొబ్బరి పాలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. మామిడి కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, కారం తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వాలి. దీనిలో కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మామిడి మిశ్రమంలో వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడి కొబ్బరి కూర రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా చాలా యమ్మీగా ఉంది. అండ్ మామిడికాయ ముక్కలు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయి అనమాట. బ్రేక్ కూడా అవ్వలేదు, బట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ గ్రేవీ ఏదైతే ఉందో చాలా సెటిల్డ్గా, బ్లాంట్గా కూడా కాకుండా కొంచెం స్పైసీగా కూడా ఉంది అనమాట. పర్ఫెక్ట్గా ఉంది డిష్. సో మామిడికాయలు ఏంటంటే నార్మల్లీ అలాగే రాగా తినేస్తూ ఉంటాం, లేదంటే దాంతో పచ్చడి చేసుకుంటారు అంతే. అండ్ పప్పులోకి యూస్ చేస్తారు, బట్ ఇలా కర్రీలో యూస్ చేస్తే ఆ కొబ్బరి పాలు, ఆ టెక్స్చర్ అండ్ ఆ ఫ్లేవరే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఈ కర్రీ అయితే సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బనానా మిల్లెట్ కట్లెట్. ఓ మై గాడ్, సో వెరీ వెరీ హెల్దీ అనమాట. అటు మిల్లెట్స్, ఇటు బనానా, సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో మనం చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కట్లెట్స్ చేస్తూ ఉన్నాము, చూపించాము కూడా, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మిల్లెట్స్ అండ్ బనానా అండ్ రా బనానా ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాం అనమాట. పర్ఫెక్ట్, అన్ని స్పైసెస్ ఉన్నాయి. సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా మిక్సింగ్ బౌల్లో మిల్లెట్స్. ఓకే, సో మిల్లెట్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ యూస్? ఇది కొర్రలు యూస్ చేస్తాం. ఓకే, పర్ఫెక్ట్. ఆల్రెడీ నువ్వు ఉడికించి తీసుకొచ్చేసావు కాబట్టి డబుల్. ఓకే ఓకే, నెక్స్ట్ రా బనానా కూడా వేస్తున్నాం. ఓకే, సో దీన్ని జస్ట్ వాటర్లో వేసి కొద్దిగా ఉడకపెట్టి తీసుకోవచ్చు, లేకపోతే కొంతమంది స్టీమ్ కూడా చేస్తూ ఉంటారు అంట. ఈదర్ వే ఆఫ్ ఇట్ ఇస్ ఓకే, ఏదైనా పర్వాలేదు. సో దీంతో ఎక్కువగా బజ్జీ అలా చేసుకుంటూ ఉంటారు. నేను చాలా మందికి డౌట్స్ ఏంటంటే బనానా ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోరు అనమాట. సో రైపోయింది, సో మరి పచ్చిగా ఉన్నది అంటే అరటికాయ తీసుకోవచ్చా? అరటికాయ తీసుకోవచ్చు. ఏదైనా సరే ఎక్కువగా ఫ్రూట్ పండింది తీసుకోకూడదు. ఈవెన్ మ్యాంగో కూడా అప్లై అవుతుంది. రా మ్యాంగో తీసుకోవచ్చు, బట్ రైపోయింది తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ ఎప్పుడైతే రైపెన్ అవుతాయో అప్పుడు దాంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. సో ఫ్రక్టోజ్ లెవెల్స్ అనేది కూడా, సుక్రోజ్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఇంక్రీజ్ అవుతాయి. సో దానివల్ల వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ అనేది ఎలివేట్ అవుతాయి బాడీలో. సో ఇలా రాగా ఉన్నప్పుడు ఆ వాల్యూస్ ఏవి ఉండవు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో క్వాంటిటీ అని ఏం లేదు, జస్ట్ మనం అందాజుగా చూసుకొని వేసుకోవచ్చు. కొంచెం అరటికాయ 1 స్పూన్,
సో ముందుగా ఇవి రెండింటిని స్మాష్ చేసేసుకుందాం చక్కగా. సో ఇలా కాంబినేషన్స్ అంటే ఒకే ఇంగ్రీడియంట్ యూస్ చేయకుండా ఇలా కాంబినేషన్స్ యూస్ చేస్తే ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి మనకి మరింతగా మీట్ అవుతావు అనమాట ఎవ్రీడే. సో చక్కగా స్మాష్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా, పచ్చిమిర్చి, ఇప్పుడు స్పైసెస్ వేద్దాం. ముందుగా కొంచెం పసుపు, కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం సాల్ట్, జీరా పౌడర్ కొంచెం. ఇందులో స్పైసెస్ కూడా మనం చూస్ చేసుకోవాలి, ఎటువంటి ఫ్లేవర్ మనకు నచ్చుతుందో ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా స్పైసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ కూడా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసి కట్లెట్స్ లా చేసుకోవడమే అంతే. ఎలాగో మిల్లెట్స్ అండ్ అరటికాయ యూస్ చేస్తున్నాం కాబట్టి బైండింగ్ అనేది చాలా ఈజీగా ఉండబోతుంది. అవును. సో ఇందులో మనకు ముఖ్యంగా అరటికాయ వల్లనే బైండింగ్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. ఓకే, దీన్ని ఇంకా నేను చక్కగా మిక్స్ చేసేస్తాను, అంతలోపు మీరు స్టవ్ ఆన్ చేసేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. నాకు కూడా కొంచెం ఆయిల్. అండ్ యూజువల్గా మనం మిల్లెట్స్ కూడా యూస్ చేసాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనం తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకోవచ్చు. సో యూజువల్గా కుకింగ్ ప్రాసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడైతే షాలో ఫ్రై చేసుకుంటున్నాము అండ్ అరటికాయ అండ్ మిల్లెట్స్ ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసావు కాబట్టి చాలా తక్కువ టైం పడుతుంది ఫ్లేమబుల్గా అవ్వడానికి. ఓకే, కొద్దిగా ఆయిల్ అలా వేద్దాం. సో ఎక్కువ ఏంటి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి కొంతమంది రెండింటికే కడుపు ఫుల్ అయిపోతుంది, బట్ 3 వరకు తీసుకోవచ్చు. 3 వరకు తీసుకోవచ్చు. అండ్ ఇందులో మనం స్పైసెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి డీప్ ఏం అవసరం లేదు. సో ఎవరికైనా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అంటే వాళ్ళు సాస్ కానీ ఏదో ఒకటి యూస్ చేయొచ్చు. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో చక్కగా 2 వైపులా కాల్చుకున్నాము. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, బనానా మిల్లెట్ కట్లెట్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ బనానా మిల్లెట్ కట్లెట్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బనానా మిల్లెట్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ 1, ఉడికించిన కొర్రలు 1 కప్పు, ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. బనానా మిల్లెట్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించిన కొర్రలు, ఉడికించిన అరటికాయ వేసి దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం తగినంత, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కట్లెట్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని పాన్ లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బనానా మిల్లెట్ కట్లెట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే.
పర్ఫెక్ట్ కాంబినేషన్ రా బనానా అండ్ మిల్లెట్స్. అండ్ ఏదైతే మనం బైండింగ్గా బనానా యూస్ చేస్తామో ఆ ఫ్లేవర్, తర్వాత స్పైసెస్ అన్నీ వేసాం, పర్ఫెక్ట్గా జెల్ అయిపోయాయి. సూపర్. సో మిల్లెట్స్ నార్మల్లీ ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. సో ఇలా కట్లెట్ ఫామ్లో ఇస్తే హ్యాపీగా తినేస్తారు. ఆ 2 రెసిపీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ అదేమో మామిడి కర్రీ అండ్ ఇదైతే డిఫరెంట్ కట్లెట్స్ అనమాట. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, ఫస్ట్ రెసిపీ వచ్చేసి మామిడి కొబ్బరి కూర. సో మామిడి రా మ్యాంగో తీసుకోవడం వల్ల మన బాడీని ఆల్కలైన్ చేస్తుంది అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది. సో ఎవరికైతే ఎక్కువగా స్టమక్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అండ్ అల్సరైటిస్ ఉంటాయో వాళ్ళు రా మ్యాంగోని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో యూస్ చేయొచ్చు. అండ్ అలాగే డయాబెటిక్ పీపుల్ కూడా రా మ్యాంగోని యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ కొబ్బరి పాలలో కూడా ఎవరికైతే ఫ్రీక్వెంట్గా ఇన్ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయో అండ్ నరాలకి సంబంధించి ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కొబ్బరి పాలు రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. అండ్ అలాగే దీనివల్ల బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బనానా మిల్లెట్ కట్లెట్. సో బనానా తీసుకోవడం వల్ల ఇందులో మనకు పొటాషియం ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మ్యాగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ప్రోటీన్ డైట్తో పాటు మినరల్స్లో మ్యాగ్నీషియం ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి బనానా రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ రా బనానాలో మనకు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది అండ్ అలాగే షుగర్ వాల్యూస్ని కూడా మెయింటైన్ చేస్తుంది. మిల్లెట్ వచ్చేసి మంచి ఫైబర్. ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో మిల్లెట్స్ రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే కొలెస్ట్రాల్స్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది. అడిక్వేట్ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకి కూడా చక్కటి డైట్ ప్లాన్ అనమాట ఇదైతే. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.